నాయగన్ సినిమా సెన్సార్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సెన్సార్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ అని, దాని నిర్ణయాల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంలోకి అనవసరంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని లాగడం సరికాదని హితవు పలికారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా తన సొంత సినిమా ఓజీ అనుభవాన్ని ఉదాహరణగా చెప్పారు. తాను ఎన్డీఏలో భాగస్వామిని కాబట్టి ఓజీకి యూపీఏ సర్టిఫికేట్ వస్తుందని దర్శక నిర్మాతలు భావించారని, కానీ సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చిందన్నారు. దానిని తాను స్వాగతించానని, చిత్రంలో అంతా హింస పెట్టుకుని యూపీఏ ఎలా ఆశిస్తారని తమ టీంనే ప్రశ్నించారని పవన్ వివరించారు. జననాయగన్ చిత్ర బృందం సెన్సార్ బోర్డు వద్ద సమస్యను సరిగ్గా పరిష్కరించుకోలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయ్ హీరోగా నటించిన జననాయగన్ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సమస్యలతో చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరడంతో సిబిఎఫ్సి రివైజింగ్ కమిటీ ఇవాళ ఈ సినిమాను వీక్షించనుంది. కమిటీ నివేదిక తర్వాతే సినిమా విడుదలపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ వ్యవహారాల్లో రాజకీయాలు ఉండవని చెప్పేందుకు పవన్ తన సినిమానే ఉదాహరణగా చూపించడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.